వ్యాప్తంగా సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. 120 సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రహీంపట్నం, ప్రకాశం జిల్లాలో ఒంగోలు, విజయనగరం జిల్లాలో భోగాపురం, సత్యసాయి జిల్లాలో చిలమత్తూరు సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. విశాఖలో 4 ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. మధురవాడ, టర్నల్ చౌటరీ, పెదగంట్యాడు సబ్ రిజిస్టార్ ఆఫీసులపై ఏసీబీ దాడులు చేస్తోంది. ఇక అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ రిజిస్టార్ ఆఫీసులో కూడా తనిఖీలు నిర్వహిస్తోంది. నరసరావుపేట సబ్ రిజిస్టార్ ఆఫీసుపై ఏసీబీ దాడులు చేసింది. రేణుగుంటలో తహసీల్దార్ ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు రావడంతో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. 120 సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రహీంపట్నం, ప్రకాశం జిల్లాలో ఒంగోలు, విజయనగరం జిల్లాలో భోగాపురం, సత్యసాయి జిల్లాలో చిలుమత్తూరు సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అలాగే విశాఖలో కూడా 4 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. ఇక మధురవాడ, టర్నల్ చౌటరీ, పెదగంట్యాడు సబ్ రిజిస్టార్ ఆఫీసులపైన ఏసీబీ దాడులు చేస్తోంది. అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ రిజిస్టార్ ఆఫీసులో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. పూర్తి వివరాలిచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి జాయిన్ అవుతున్నారు. శ్రీహరి, ఏంటి ఎంత భారీ ఎత్తున ఫిర్యాదులు ఎందుకు వచ్చాయి, ఎప్పుడొచ్చాయి, ప్రస్తుతం ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయా? రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో సోదాలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీహరి, ఎంత భారీ ఎత్తున 120 సబ్ రిజిస్టార్లు ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయంటే ఎంత భారీ ఎత్తున అవినీతి ఫిర్యాదులు వచ్చాయా? అసలు ఏం జరుగుతోంది? ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయా? భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలు రావడంతోనే ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయాలపైన అయితే ఏసీబీ దాడులు అయితే జరుగుతున్నాయి. ఉదయం 11 గంటల నుంచి కూడా ఈ దాడులు జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే అటు కృష్ణా జిల్లా, ప్రతి జిల్లాలోనూ, రాష్ట్రంలో ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో అన్ని జిల్లాల్లోనూ మండల అన్ని కేంద్రాల్లో, అన్ని హెడ్ క్వార్టర్స్, అదేవిధంగా సబ్ రిజిస్టర్ నియోజకవర్గాల్లో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అన్నిటిలో కూడా దాడులు జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే ప్రకాశం జిల్లా ఏదైతే ఉందో ప్రకాశం జిల్లాలో కూడా దాడులు జరిగాయి. దాంట్లో కూడా కొంత నగదు ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉండగా కూడా ఏసీబీ అధికారులు అయితే పట్టుకున్నారు. వారిని ఇందాక మరికొద్దిసేపటి క్రితం అయితే అది మీడియా సమావేశం ముందు కూడా వివరించిన పరిస్థితి కనపడతా ఉంది. ఇందులో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ డివిజన్లు ఏవైతే ఉన్నాయో సబ్ రిజిస్టర్ కార్యాలయాలతో పాటు మండల రెవెన్యూ కార్యాలయాల్లో కూడా ఈ దాడులు జరుగుతున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా అయితే 120 చోట్ల ఏకకాలంలో అయితే దాడులు నిర్వహించిన పరిస్థితి కనపడతా ఉంది. సతీష్. శ్రీహరి, ఇంత భారీ ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతుంటే అసలు ఎప్పటి నుంచి ఇలా జరుగుతుందంటే ఎప్పుడు కూడా సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏదో ఒక ఆరోపణలు వింటూనే ఉంటాం. కానీ ఈ స్థాయిలో వచ్చాయంటే అసలు ఏమన్నా పట్టుకోగలిగిన అధికారులు ఏమన్నా ఎవరినైనా?
ప్రకాశం జిల్లాలో దీనికి సంబంధించి కూడా ప్రకాశం జిల్లాలో ఏదైతే ఉందో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కూడా కొంతమందిని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఏదైతే ప్రక్రియ ఉంటుంది ఈ ప్రక్రియలో కొంత అవినీతికి పాల్పడుతున్నారని చెప్పిన ఆరోపణలు రావడం, ఈ ఆరోపణల నేపథ్యంలోనే కొన్ని విమర్శలు రావడం, దానిపైన అధికారులకు సమాచారం ఇచ్చారు. కొంతమంది అక్కడ రిజిస్ట్రేషన్ జరిపే సమయంలో తమ వద్ద లంచాలు తీసుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున అయితే విమర్శలు వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఏకకాలంలో 120 ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయాలు, అదేవిధంగా మండల రెవెన్యూ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే పలువురు దగ్గర రెడ్ హ్యాండెడ్గా అయితే నగదు ట్రాన్సాక్షన్ జరుగుతున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా అయితే అధికారులు అయితే సబ్ రిజిస్టర్ను పట్టుకున్న పరిస్థితి అయితే కనపడుతున్నాం. కింది స్థాయి సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా ఈ నగదు ఏదైతే ఉందో ఈ నగదు కూడా తీసుకువెళ్ళి అధికారులకు చేరవేస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విమర్శలు రావడంతోనే రాష్ట్ర రెవెన్యూ శాఖకు సంబంధించిన డీజీ ఎవరైతే ఉన్నారో సబ్ రిజిస్టర్ డీజీ కూడా ఏసీబీ డీజీ వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు అయితే ఇచ్చారు. ఉదయం నుంచి కూడా దీనికి సంబంధించిన దాడులు అయితే జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. రవి. ఎస్, అంటే శ్రీహరి ప్రధానంగా చూసుకుంటే ప్రతి శాఖలో ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నామని చెప్తోంది. బట్ ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు జనరల్గా ఇప్పుడు వెళ్ళినా సరే ఏదైనా చిన్న ఇష్యూ ఉంటే దానికి సంబంధించి చాలా పెద్ద టెక్నికల్ ఇష్యూగా చూపిస్తూ ఉంటారు. అలా కాకుండా కొంచెం చిన్న స్థాయిలో ఏదో ఆమ్యాలను సమర్పిస్తే లంచాలు ఇస్తే ఆటోమేటిక్గా అది క్లియర్ చేసే విధంగా ప్రయత్నిస్తారు. మరి ఇవన్నీ కొనసాగుతున్నాయి, కంటిన్యూ అవుతున్నాయి అనుకున్నప్పుడు దీనికి ఒక ట్రాన్స్పరెన్సీ నిజంగా తీసుకురావాలంటే అసలు ఏం చేస్తే బాగుంటుంది? కొన్ని చోట్ల డబుల్ రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు, డబ్బులు తీసుకుని. ఇలా చాలా ఘోరాలు చూస్తూ ఉంటాం రిజిస్టర్ ఆఫీసుల్లో. అసలు ఏ విధమైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు ఇలాంటి ఫిర్యాదులు మళ్ళీ దరిచేరకుండా ఉండాలంటే, ఇలాంటి ఆరోపణలు ఎక్కువ స్థాయిలో జరగకుండా ఉండాలంటే? రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కన అంతా ట్రాన్స్పరెన్సీగా జరుగుతుందంటూనే మరో పక్కన చూసుకున్నట్లయితే అధికారులు అయితే అవినీతికి పాల్పడుతున్నారు. ఇందులో ప్రధానంగా చూసుకుంటే ఎక్కువ అవినీతి అనేది రెవెన్యూ శాఖలో ఎక్కువగా ఉంటుంది. ఇందులో ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. ఒకరి మధ్య ఒకరు విభేదాలు, ఒకరి స్థలం మధ్య ఒకరి స్థలానికి దారులు లేవంటూ, లేదంటే చాలా ఇష్యూస్ రెవెన్యూ పరంగా చాలా ఇష్యూస్ ఉంటాయి. అయితే వీటన్నిటికీ ఏదో ఒక ఇష్యూని చూపిస్తూనే అధికారులు అయితే వాళ్ళ వద్ద లంచాలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది రాష్ట్రంలో. దీనికి సంబంధించి విమర్శలు అయితే పెద్ద ఎత్తున వెలువెత్తడం, అదేవిధంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏ చిన్న రిజిస్ట్రేషన్ జరగాలన్నా కూడా దానికి ఏదో ఒక లిటిగెంట్ డాక్యుమెంట్ రైటర్లు కానీ, అటు రెవెన్యూ సిబ్బంది కానీ, ఇటు రిజిస్టర్ సిబ్బంది కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా చిన్న చిన్న సమస్యలని పెద్ద సమస్యలుగా చూపించి వారి వద్ద డబ్బులు దండుకోవడం, ఇది పెద్ద ఎత్తున దందాలాగా అయితే మారిన పరిస్థితి కనపడతా ఉంది. దీని మీద అయితే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీకి చెందిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఉదయం నుంచి 11 గంటల నుంచి కూడా దీనిపైన అయితే దాడులు జరుగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే పలు చోట్ల అయితే రెడ్ హ్యాండెడ్గా దొరికిన నగదును కూడా సీజ్ చేశారు అధికారులు. దీన్ని మీడియా ముందు కూడా మరి కొద్దిసేపట్లో అయితే వివరించే అవకాశం ఉంది. చందు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి. ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. 120 సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రహీంపట్నం, ప్రకాశం జిల్లాలో ఒంగోలు, విజయనగరం జిల్లాలో భోగాపురం, సత్యసాయి జిల్లాలో చిలమత్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక విశాఖలో 4 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. మధురవాడ, టర్నర్ చౌల్ట్రీ, పెదగంట్యాడ సబ్ రిజిస్టర్ ఆఫీసులపై ఏసీబీ దాడులు చేస్తోంది. అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ రిజిస్టర్ ఆఫీసులో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నర్సరావుపేట సబ్ రిజిస్టర్ ఆఫీసుపై ఏసీబీ దాడులు చేస్తుంది. రేణుగుంటలో తహసీల్దార్ ఆఫీసులో ఏసీబీ సోదాలు చేస్తోంది. సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో అవినీతి ఆరోపణలు రావడంతో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇక నెల్లూరు జిల్లాలో స్టోన్ హౌస్ బేట్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏసీబీ సోదాలు చేస్తోంది. పలు రికార్డ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.